నేను నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేను పోటీ చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, నన్ను వెనుకొండి ప్రోత్సహించిన కేటీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోయిన వెంటనే నేను నా ప్రత్యర్థుల గురించి నేను రోజు నేను చెప్పిన మాస్ మాటలు మాట్లాడడం బంద్ చేసి నేను ఈ ప్రాంతానికి ఏం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యక్తులు ఇంతవరకు ఏం చేసిండ్రు, నేను ఏమి చేయాలనుకుంటున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని చేసిన పనులు ఏమిటి, నాకు వచ్చిన అవకాశాలు ఏంటి, నేను చేసిన పనులు ఏమిటి అనేది మాత్రమే వాళ్ళకి చెప్పి నేను ఓటర్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజానికి నేను ఆ రోజు క్యాంపెయిన్ స్టార్ట్ అయిన రోజు నుంచి చివరి రోజు వరకు నేను కేవలం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాత్రమే ప్రచారం చేయలేదు. నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తూనే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మిగతా ఇండిపెండెంట్లు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలందరి దగ్గరికి పోయి కూడా కేసీఆర్ గారు ఎందుకు నన్ను అభ్యర్థిగా పెట్టిండ్రు, ఎందుకు నన్నే ఏరుకోని నాగర్ కర్నూలుకు పంపించిండ్రు అనే విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళ సభలకు వచ్చిన జనాలతోనే మాట్లాడి అవతలి పార్టీలో ఉన్న మన సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో, అవతలి పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో, అవతలి పార్టీలో ఉండే ఎవరైనా ఒకరిద్దరు మంచి మార్గదర్శనం ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ అడ్రస్ చేయకుండా వదిలేస్తాం. కానీ ఈసారి నాగర్ కర్నూలులో ఆ తప్పు నేను చేయలేదు, నాతో పాటు నా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను మోసుకొని పోయిన జనాల లోపలికి, మేమందరం అదే స్ట్రాటజీతో పోయినాం. సో ఈ రోజు నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కాదు. ఎవరు ఎవరు మీరే ఎమ్మెల్సీ అభ్యర్థులు. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిని రాకేష్ రెడ్డిని ఎట్లయితే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డిని ఓన్ చేసుకున్నారో, డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని ఎట్లయితే ఓన్ చేసుకున్నారో, అదే విధంగా మీరే ఎమ్మెల్సీ అభ్యర్థులని జనాల్లో పెరిగిపోయి పట్టభద్రుల మెదళ్లలో కూర్చుంటే తప్ప రాకేష్ రెడ్డి గెలవడు. ఇది మన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను. మీరే ఓన్ చేసుకోవాలి. అంటే రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఎంతమంది దగ్గరికి పోవాలి, ఓటర్ లిస్ట్ ఎక్కడున్నది, దాని ఫోన్ నెంబర్ లేనిది, వాళ్ళకి సోషల్ మీడియాలో ఏ విధమైన మెసేజెస్ పంపించాలి, రాకేష్ రెడ్డి నుంచి ఏం కాంటెంట్ వచ్చింది, ఆ కాంటెంట్ ఏ విధంగా క్యూరేట్ చేసి వాళ్ళందరికీ పంపించి వాళ్ళతో ఫోన్లలో మాట్లాడాలి, ఎవరు మనకు గన్ షాట్ గా ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేయడానికి కొంత వెనక ముందు అవుతున్నారు, ఎవరు బరాబర్ మనకు ఓటేయరు అన్న ఈ 3 or 4 స్క్వేర్ గ్రిడ్ ఒకటి తయారు చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి పోవాలి. పోయి ఇంటింటికి పోవాలి. ఒక్కొక్క జో క్రాస్టిక్ అనే సైంటిస్ట్ ఏం చెప్పిండయా అంటే, ఒక్కొక్క ఓటర్ దగ్గరికి కనీసం 9 సార్లు ఏ నాయకుడైతే పోతాడో, ఏ కార్యకర్త అయితే పోతాడో ఆ నాయకుడే గెలుస్తాడు అని చెప్పి జో క్రాస్టిక్ చెప్పింది. డాక్టర్ జో క్రాస్టిక్ మీ గవర్నమెంట్ యూట్యూబ్ లో చూసుకోవచ్చు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ ఆయన. ఓకే. సో మిత్రులారా, ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఏనుగుల రాకేష్ రెడ్డి గురించి ఏం చెప్పుకుంటూ పోవాలి. ఇది పంచాయతీ. ఒకవైపు ఏమో మరి ప్రశ్నించే గొంతుకన, లేకపోతే తడిబట్టతో గొంతు కోసే అగంతగుడా అనేది ఇక మీకే తెలవాలి. సో ప్రశ్నించే గొంతుగా అని చెప్పుకుంటున్న వ్యక్తి గురించి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనమేం చెప్పాలి. మన దగ్గర ఉండే ఒక యోధుడు, విద్యావంతుడు, ఒక మేధావి, ఇతని ఏ విధంగా మన ఓటర్లకు పట్టభద్రుడైనా పర్వాలేదు వాళ్ళకి ఏ విధంగా పరిచయం చేయించాలనేది ఒక స్ట్రాటజీతో పోవాలి. ఒకసారి నాకున్న తక్కువ సమాచారం మేరకు నేను మన అభ్యర్థి గురించి నేను మాట్లాడతాను. ఆయనతో నేను ఈరోజే మాట్లాడినా. సో నాకు అర్థమైనంత మేరకు రాకేష్ రెడ్డి మన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. తల్లిదండ్రుల కలలు నిజం చేయడం కోసం ఎలాంటి దురలవాట్లు లేకుండా, ఎలాంటి మోసాలు చేయకుండా, ఎలాంటి కుట్రలు చేయకుండా కేవలం రైతు ఎట్లయితే శ్రమను నమ్ముకొని దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్ది పంట తీస్తాడో ఆ విధంగా తను కూడా అక్షర సేద్యం చేస్తూ మరి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని విజ్ఞాన్ అనే కాలేజీలో చదివి స్టేట్ ర్యాంకర్ అయింది. స్టేట్ ర్యాంకర్ అయ్యి అందరితో ఆగలేదు. చూడండి మీ సక్సెస్ స్ట్రీక్.
అంతటితో ఆగలేదు. అక్కడి నుండి ఐఐటీల తర్వాత ఐఐటి అంత గొప్ప పేరున్న బిట్స్ పిలానీ క్యాంపస్ కు పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు రాకేష్ రెడ్డి. నిజానికి మీరు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో చట్టసభలో కూర్చుంటే మన దేశం ఎక్కడైపోతుంది చూడండి. ప్రాబబ్లీ తెలంగాణ విల్ బికమ్ నెక్స్ట్ ఇజ్రాయెలో లేకపోతే ఈస్తోనియానో లేకపోతే అమెరికానో లేకపోతే ఫ్రాన్సో అవుతుంది. అంత గొప్ప చదువుకున్న వ్యక్తి గోల్డ్ మెడల్ తెచ్చుకొని బిట్స్ పిలానీ చేసిన వ్యక్తి. అక్కడి నుండి బిట్స్ పిలానీలో చదువుకున్న తర్వాత అందరి యువకులాగానే విదేశాలకు పోయి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మరి ఫేస్బుక్ లో సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ లో సిటీ బ్యాంక్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీస్ లో పనిచేసి దానితో అక్కడి నుండి మరొక పెద్ద బంగ్లా కొనుక్కొని 2 ఆడి కార్లు కొనుక్కొని 3 BMW కార్లు కొనుక్కొని 2 కుక్కలను కొనుక్కొని ఓకే మరి కుటుంబం అంతా చుట్టూ మరి ఆ కుటుంబం ఆ బంగ్లాల సుఖాల చుట్టే తిరగకుండా ఏం చేసినాను అది మూలన పడేసి మాతృభూమికి వచ్చింది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టింది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇలాంటి అభ్యర్థిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నిజంగా చాలా ఆనందంగా. వాట్ కెన్ బి మోర్ హ్యాపీయర్ మూమెంట్ దెన్ దిస్, రైట్? సో అలాంటి ఒక చక్కటి అంటే మాతృభూమికి సేవ చేయాలన్న నిర్ణయం తీసుకొని వచ్చింది. నిజంగా రాకేష్ రెడ్డి ఈ స్టోరీ నా స్టోరీ నాకే గుర్తుకొచ్చింది. నేను 2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు వాళ్ళ శివాలను మోసి పొల్ల రాజేశ్వరరెడ్డి గారికి బాగా తెలుసు. మరి వేణుగోపాలరెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ముందర శివమయ్య జరిగిన రోజు ఉదయం 6 గంటలకి వాకింగ్ పోయిన వాళ్ళందరూ. ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ నోటు, ఇషాంత్ రెడ్డి సూసైడ్ నోటు, లక్ష్మీనారాయణ అనే ఎమ్మెల్యే తెలంగాణ ద్రోహి అయిన మరి డి శ్రీనివాస్ ఓడిపోయి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గెలిస్తే నేను ఆ పెద్దమ్మ తల్లికి పోచమ్మ తల్లికి ప్రాణం ఇస్తా అని చెప్పి ఆనందంతో ప్రాణం తీసుకున్న ఇషాంత్ రెడ్డి, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, అదేవిధంగా బోజ్జా నాయక్, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతచారి మరెందరూ అమరవీరుల జీవితాలు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆవరైపోయినాయి. వాళ్ళందరినీ మరి చూసాం. అంటే నేను చెప్పాలనుకున్నది అంటే ఈ విధమైన పరిస్థితిలో మరి ఇక్కడ ఉంది. తర్వాత రాకేష్ రెడ్డి అక్కడి నుంచి నేను చూసి అరే మరి ఇంత పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఇట్లా అయిపోతున్నారు, మరి వీళ్ళకి ఏమైనా చేయాలి అని చెప్పి ఆనాడు ప్రొఫెసర్ తిరుపతి రావు తర్వాత కంచెయ్య వీళ్ళందరితో మాట్లాడితే ఇట్లయితే నీకు అర్థం కాదు, నువ్వు పోలీస్ యూనిఫామ్ పక్కకు పెట్టి నువ్వు వేరే మంచి ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 యూనివర్సిటీలో పోయి చదువుకుంటే నీకు కొత్త జ్ఞానం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయంటే నేను పొద్దంతా మరి విద్యార్థులతో వాళ్ళ రాళ్ళు వేస్తుంటే రబ్బర్లు వేస్తుంటే అవన్నీ తట్టుకొని మరి రాత్రి ఇంటికి పోయి మళ్ళీ జిఆర్ఈ టోఫెల్ బుక్లు అవన్నీ చదివి నేను ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో పోయిన మిత్రుల హార్వర్డ్ యూనివర్సిటీ పోయిన తర్వాత నాకు వచ్చిన మరి ఆఫర్లు యునైటెడ్ నేషన్స్ లో పనిచేయమని, వరల్డ్ బ్యాంక్ లో పనిచేయమని, లేకపోతే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫౌండేషన్ లో పనిచేయమని, రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేయండి అని చెప్పి ఆఫర్ వచ్చినా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా భార్య పిల్లలందరినీ మూటాముళ్ళు సర్దుకొని ఎయిర్ ఇండియా విమానం ఎక్కి మరి ఇండియాకి వచ్చేసి నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో పనిచేయడం మొదలుపెట్టిన. ఈరోజు నాలాగనే రాకేష్